ఐదేళ్ల పాటు ప్రజలు ప్రయాణికులకు నరకం చూపింది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ కోడూరు రహదారి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు ప్రయాణాలు సాగించేవారు. రోడ్డు పునర్నిర్మాణానికి నిధులు ఇచ్చామని గతంలో సీఎం హోదాలో జగన్ చెప్పినా మరమ్మతులు కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్డు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో అవనిగడ్డ విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ అలాగే కోడూరు రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నాము, రోడ్డును తక్షణమే నిర్మాణం చేస్తున్నామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న కోడూరు రోడ్డు మాత్రం నిర్మాణం కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవనిగడ్డ అలాగే కోడూరు రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఏళ్ల పాటు నరకం అనిపించిన ప్రజలు రోడ్డు నిర్మాణం జరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారులు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వ నిర్వాకంతో గుంతలమయమైన రోడ్లపై 5 ఏళ్ల పాటు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే రహదారిపై ప్రయాణమంటేనే ప్రాణ సంకటంగా మారింది. 13 కిలోమీటర్ల మేర ఉండే ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. 5 ఏళ్ల పాటు ప్రయాణికులు పడిన కష్టాలు తొలగేలా కూటమి ప్రభుత్వం 16,80 లక్షల రూపాయలతో నూతన రహదారి నిర్మాణం చేపట్టింది. పనులు వేగంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు గోతుల్లో పడుతూ లేస్తూ వెళ్లిన వాహనదారులు సాఫీగా ప్రయాణాలు సాగిస్తున్నారు. గోతులు అన్న బండి వెళ్ళాలంటూ బాగా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే గంట పట్టేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఈజీగా వెళ్ళిపోతున్నాం. అంతకుముందు పాత బండి ఎలాగ రిపేర్లు ఏదైనా కొయ్యెత్తే ఆగిపోతే పడి ఆగుతూ ఉండేది. అంతమంది దుమ్ము ధూళి బళ్ళు రిపేర్లు, మనుషులు కూడా ఒళ్ళు గుళ్ళైపోయేది. యాక్సిడెంట్లు కూడా అయినాయి, చాలా జరిగినాయి. కొత్తపాలెంలో కూడా కారు పడిపోయింది మా ఊరు వాళ్ళకి. 6 సంవత్సరాలు అదిగో రేపు ఇదిగో రేపు అంటున్నారు, అయ్యి అన్నారు. అసలు ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేస్తాం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో వేసిన రోడ్డు గురించి కొన్ని ఇబ్బందులు ఉండటం వలన ఆ కాంట్రాక్టర్ దీన్ని త్వరగా పూర్తి చేయలేకపోవడం జరిగింది. వాటిలన్నింటినీ సానుకూలపరిచి మా ఎమ్మెల్యే గారి మండల బుద్ధప్రసాద్ గారు ఈ రోడ్డు ఏర్పడటానికి శాయశక్తుల ఆయన సహకారం ఉంది. మరి ద్వీప్ ప్రజానికం ఆయనకి ఇప్పుడు కూడా రుణపడి ఉంటుంది. గతంలో అత్యవసర పరిస్థితుల్లో కోడూరు నుంచి అవనిగడ్డకు వెళ్లాలంటే ఈ రహదారిపై గంటకు పైగా పట్టేదని, ఈలోపే ప్రాణాలు పోయిన ఘటనలు అనేకమున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు తప్పుతాయని ఆశిస్తున్నారు. రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. మొత్తం పనులంతా పూర్తి చేసేయండి. అసలు ఈ ప్రభుత్వంలోనే బాగుంది. అంతకుముందు అందరికి తెలిసిందే, ఇంకా మనం చెప్పేది మనం కొత్తగా చాలా ఇబ్బంది పడ్డాం. బ్రహ్మాండంగా మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేసేయండి. టార్లు తోలుతూ ఉంటాం. మాసులకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా టార్లు వేసుకెళ్ళాలన్నా కానీ మరీ దారుణంగా ఇవి లారీ కానీ బస్సు కానీ వెళ్తుంటే దోగరు కమ్మేసి పౌడర్ వేసుకున్నట్టే మోహన గోతులు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి కోటి వెళ్ళాలంటే ఖచ్చితంగా గంటన్నర పట్టి కళ్ళు పూడిపోయాయి. అసలు వెనకాల పిల్లలు ఉండా భార్య ఉండా కానీ కళ్ళు పూడిపోతూ ఉండే, కళ్ళు మంటెత్తేసి. ఇప్పుడు మరి రోడ్డు వేస్తున్నారు, పర్లేదు. ఇప్పుడు అంతకుముందు రోడ్డు బాగా దారుణంగా ఉండేది. చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. డెలివరీకి వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వేసుకొస్తున్నారు కాబట్టి కొంత బాగానే ఉందండి. అంతకుముందు ఒడ్డు లోడు వేసుకెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. అంతకుముందు ఇప్పటికప్పుడు టక్కులు పడిపోతూ ఉండేవి. ఇప్పుడు చాలా సులువుగా వెళ్తున్నాం కోడూరు. అంతకుముందు 3 గంటలు పట్టేది, ఇప్పుడు గంటలో వెళ్ళిపోతున్నాం. మరో 2 నెలల్లో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 8 కిలోమీటర్స్ వరకు వర్క్ జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ది బిఎం లేయర్ అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 8 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు ఓవరాల్గా అయితే ఇప్పుడు 3 కిలోమీటర్స్ వరకు బిఎం లేయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ 5 కిలోమీటర్స్ ఉంది. ఇది కరప్షన్ లేయర్ వర్క్ జరుగుతుంది WMM. దీని వెనకాలే బిఎం లేయర్ వస్తుంది. టోటల్గా అయితే బీటీ వచ్చేసి 2 లేయర్స్ అండి. ప్రజెంట్ బిఎం 2 ఇంచెస్ అంటే 50 mm వస్తుంది. తర్వాత బీసీ వచ్చేసి 30 mm వస్తుంది. ఒక 2 monthsలో క్లోజ్ చేసేస్తాం. రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకొస్తే ఏళ్లుగా కోడూరు ప్రజలు అనుభవిస్తోన్న ప్రయాణ కష్టాలకు చెక్ పడనుంది. గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ రహదారి మీద గుప్పిడం బట్టి తట్టెడు మన్ను పోసిన దాఖలాలు లేకపోవడంతో భారీ గోతులు ఏర్పడి ఈ రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు హడలిపోయేవారు. ప్రమాదాలు అనేవి నిత్యకృతంగా ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారిని పునర్నిర్మాణం చేస్తుండటంతో ఈ ప్రాంత వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ MSNతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కోడూరు, కృష్ణా జిల్లా.